నీరసానికి సెలైను ఇంజెక్షన్ అది జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్ క్యాజువల్ ఎమర్జెన్సీ వార్డులో ఉంచాను. ఉంచిన తర్వాత రొటీన్ టెస్టులుగా ఫీవర్ టెస్టులు ల్యాబ్కి పంపిస్తే ల్యాబ్లో ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉందని వచ్చింది. ఆ తక్కువ ఉందని వచ్చిన అనుమానంతో మళ్ళీ టెస్ట్ రిపీట్ చేయించాను. రిపీట్ చేసినా కూడా ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా శాంపుల్ అలాగే వచ్చింది. అప్పుడు వాళ్ళ అటెండెంట్స్కి చెప్పాను, ఇంత తక్కువ కౌంట్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ వైద్యం చేయడం కరెక్ట్ కాదు, కొంచెం అక్యూట్ మెడికల్ కేర్ సెటప్ ఉన్న చోట జనరల్ ఫిజిషియన్ ఉన్న చోట కరెక్టు, వాస్తవానికి ఇబ్బంది ఉండదు, మీరు ఏర్పాట్లు చేసుకోండి, తీసుకెళ్ళండి. ఈలోపు దారిలో ఆయనకి ఇబ్బంది లేకుండా నేను సెలైన్ కడతాను అని చెప్పేసి సెలైన్లు కట్టి తీసుకెళ్ళమని చెప్పాను. ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు ఆయన మా స్టాఫ్ మాకు ఫోన్ చేసి పంపిస్తున్నాం సార్, ఇట్లా డిశ్చార్జ్ చేస్తున్నామంటే బిల్లు మాత్రం ఏమీ తీసుకోవద్దమ్మా, రూపాయి కూడా తీసుకోవద్దు, పంపించేసేయండి, పేషెంట్ బాగానే ఉన్నాడు కదా, స్టేబుల్గా ఉన్నాడు కదా, స్టేబుల్ కండిషన్లో పంపించండి అని చెప్పాను. పేషెంట్ని స్టేబుల్ కండిషన్లో ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ మేము ఇప్పటి వరకు ఎప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నదానికి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా మన హాస్పిటల్లో ఎప్పుడు పెట్టలేదు. ఏ పేషెంట్కైనా తెలుసా సంగతి, ఎందుకంటే మేము జనరల్ ఫిజిషియన్ కాదు, వేరే జనరల్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్. సో మనం ఎప్పుడు ఏ కేసుని ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నా, పేషెంట్ సిగ్గా ఉన్నా మన దగ్గర అడ్మిట్ చేసుకోము, అస్సలు చేసుకోము. ఓన్లీ ఫ్లూయిడ్స్ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసే పంపిస్తాము. అంతేగాని మేము ఇక్కడ ఉంచి మేము ఏమైనా అమౌంట్ కానీ మేము ఏమైనా అడిగితే అది మా తప్పు అవుతుంది. కానీ మేము రిఫర్ చేసాం, అది కూడా మా ఓపీలో రాసి పెట్టాం. ఓపీలో మొత్తం మేము రిఫర్ చేసాం, వెళ్ళిపోండి ఇక్కడ వద్దు, మెడికల్ కేర్ తీసుకోండి అని పంపించాం. వాళ్ళు చెప్పినవే మీరు వేసుకొని నమ్మితే ఇంక మేము చేసేది లేదు. మేమేంటో పేషెంట్లందరికీ తెలుసు, మేమిద్దరం ఎలా ట్రీట్మెంట్ చేస్తాం అనేది పేషెంట్లందరికీ తెలుసు. సో అది మీరు తెలుసుకుంటే చాలు. మా మంచితనమే మమ్మల్ని కాపాడిద్దని మేము ఎప్పుడు అనుకుంటాం. బయట ఏదో రాళ్ళు పడ్డాయని మేము ఎప్పుడు అనుకోం. మేము పేషెంట్స్లో మా పిల్లల్ని చూసి ట్రీట్ చేస్తాం. అది చాలామందికి తెలుసు. ఒక బిడ్డ నా దగ్గరికి వస్తే నా బిడ్డ అనుకొని ట్రీట్ చేయండి అని నా స్టాఫ్కే నేను ఎప్పుడు చెప్తుంటాను. మేము అలాగే వైద్యం చేస్తాం. ఇలా ఎవరెవరో ఏదో అన్నారని మాత్రం మేమేమి బాధపడం. కానీ నా పేషెంట్స్కి తెలుసు సార్ ఏంటో నేనేంటో, ఇదే నమ్మకంతో మేము ఇప్పటికీ ముందుకెళ్తాం. వాళ్ళు మా మీద ఇలా వేసారనో నెక్స్ట్ మేము తిరిగి కేసు వేయలే కాదు, మేము వెయ్యం, మాకు అనవసరం. మేము తప్పు చేయనంత వరకు మేము దేనికి భయపడం. దేవుడు మాకు ఎప్పుడు రక్షగా ఉంటాడు, ఆ నమ్మకం మాకుంది. మీరు మా వర్షన్ తీసుకున్నారు కదా,